అద్భుతం. ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటి ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విద్యుత్కి 50% విద్యుత్ అందించే ప్రాజెక్ట్ అది. ఇప్పటికే 10,000 కోట్ల వ్యయం, మరొక 14,000 కోట్ల ఖర్చు పెడుతున్నారు. ఇంతకు ఆ ప్రాజెక్టు నిర్మిస్తున్న సంస్థ ఏంటి, ఏమిటి ఆ ప్రాజెక్ట్, ఎక్కడ ఉంది, పూర్తి వివరాలను తెలుసుకోండి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పాణ్యం మండలం పిన్నాపురం పరిధిలో గ్రీన్కో సంస్థ చేపట్టిన ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఇప్పటికే దీని పనులు 80% పైగా పూర్తయ్యాయి. పలు దేశాల భాగస్వామ్యంతో ఈ భారీ ప్రాజెక్టుకు రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టు ఉద్దేశం ఏమిటి అంటే, సౌర పవన హైడల్ విద్యుత్ ఒకే చోట జరుగుతుండడం మరొక విశేషం. ఏంటంటే, విద్యుత్ ఉత్పత్తికి వాడే నీటిని రీసైకిల్ చేయడం, ఎగువ నుంచి నీటిని దిగువకు వదులుతూ విద్యుత్ ఉత్పత్తి చేయడం, అదే నీటిని వెనక్కి రప్పిస్తూ మళ్ళీ విద్యుత్ ఉత్పత్తి చేయడం. దీనిపై స్పెషాలిటీ సూర్యరశ్మి ఉన్నంత వరకు సౌర విద్యుత్, పవన్ విద్యుత్, రాత్రి వేళల్లో హైడల్ పవర్ ప్రొడక్షన్, ఇలా 3 రకాల విద్యుత్ ప్రతిని ఒకే చోట చేయడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఏపీలో వ్యవసాయ రంగానికి ప్రస్తుతం ఉపయోగిస్తున్న విద్యుత్తులో ఏకంగా 50% విద్యుత్ ఉత్పత్తి ఒకే చోట జరగడం దీని స్పెషాలిటీ అని సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీడియా ముందర చెప్పడం విశేషం. ఇప్పటికే 10,000 కోట్లకు పైగా ఖర్చు చేశారని, మరో 14,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గ్రీన్కో కంపెనీ ఈజ్ వెల్ నోన్ ఫర్ లాస్ట్ గత 15 సంవత్సరాలుగా ఇట్స్ రెన్యూబుల్ ఎనర్జీస్లో వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకమైన కంపెనీ అది. ఈ ప్రత్యేకించి గ్రీన్కో కంపెనీ చాలా వరల్డ్ లీడింగ్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ అది. వీళ్ళు ఇప్పుడు దాకా మన భారతదేశంలోనే 1,50,000 కోట్లు భారతదేశం మొత్తం పెట్టుబెడతా ఉన్నారు. మన రాష్ట్రంలో మటుకు 30,000 కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టారు. ఇవి కాకుండా అదనంగా ఇంకొక 20,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు. ఇప్పుడు దాకా వాళ్ళు 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇంకా అలాగే ఉపాధి ఉన్న అంటే ఒక ఉద్యోగం కంపెనీ ఇస్తే ఆ వ్యవస్థ నడవడానికి అదనంగా ఇంకొక 4 మందికి 1:4 అనే రేషియో కింద అదనంగా ఇంకో 50,000 మందికి ఉపాధి కూడా లభించగలిగింది. దీనివల్ల ముఖ్యంగా ఈ పినాపురం ప్రాజెక్టుకి దాదాపు ఇప్పుడు దాకా ఒక 10,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇంకొక 24 కోట్లు అడిషనల్గా ఇంకా పెట్టుబడి పెడతా ఉన్నారు. ఇప్పటికే గ్రీన్కో ఓర్వకల్, గని తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఈ మొత్తం ప్రాజెక్టుని పవన్ కళ్యాణ్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. దాదాపు 1000 ఎకరాలకు పైగా అటవీ భూములు ఇందులో ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వ అనుమతితో నెల్లూరు జిల్లాలో అటవీ శాఖకు అంతే స్థాయిలో భూములు ఇవ్వడం జరిగిందని పవన్ కళ్యాణ్ వివరించారు. మరికొంత అటవీ భూములపై రెవెన్యూ, అటవీ శాఖ మధ్య వివాదం నడుస్తున్నందున పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లుగా కూడా పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు గనక పూర్తి అమల్లోకి వస్తే విద్యుత్ సమస్య చాలా వరకు పరిష్కారం అవ్వడమే కాకుండా ఇతర ప్రపంచ దేశాలకు కూడా విక్రయించేలా ప్రయత్నం చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విద్యుత్ ఉత్పత్తితో పాటు చూడడానికి చాలా అద్భుతంగా ఉంది అని, ప్రపంచ పర్యాటక కేంద్రంగా కూడా దీనిని చేసే ప్రయత్నంలో పరిశీలిస్తామని ఉప ముఖ్యమంత్రి చెప్పడం చర్చనీయాంశంగా మారింది. 43 లక్షల ఇళ్లకి ఈ ప్రాజెక్టు డైరెక్ట్ పవర్ ఇవ్వగలదు. నెలకి 200 యూనిట్లు. రాష్ట్రంలో 50% అగ్రికల్చర్ లోడ్ని ఈ ప్రాజెక్టు తీర్చగలదు. అంటే ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎనర్జీ అవసరాలని 3వ వంతుని ఈ ప్రాజెక్ట్ అంత సత్తా ఉన్న ప్రాజెక్టు. సో అందుకని మనస్ఫూర్తిగా ఇలాంటి ప్రాజెక్ట్ని మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టినందుకు ఎవరు చూడనప్పుడు మీరు అంటే ఈ రోజున నిన్న మన ఎన్టీపీసీ కూడా చూసాం, మన ప్రధానమంత్రి గారు ఓపెన్ చేశారు.
మోర్ దెన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కంటే ముందే, వీటన్నిటికంటే ముందు పవన్ కళ్యాణ్ వచ్చి మీడియాతో చెప్పే వరకు బయట ప్రపంచానికి ఇంత ప్రాజెక్ట్ ఉందా అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. ఇప్పుడైనా ఇంత భారీ ప్రాజెక్ట్ బయట ప్రపంచానికి కనిపిస్తుండడం ఆసక్తికరంగా మారింది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన నిల్వ ప్రాజెక్టుకు కర్నూలులో 2022లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 5230 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసే లక్ష్యంతో గ్రీన్ కో గ్రూప్ చేపట్టిన ఈ ప్రాజెక్టు చరిత్రలో నిలుస్తుంది అంటూ పేర్కొన్నారు.